చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే జంధ్యాల పూర్ణిమ ఉపాకర్మ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, అసలు ఉపాకర్మ అంటే ఏమిటి? వేదాధ్యయనానికి ప్రారంభోత్సవం ఈ ఉపాకర్మగా చెప్తారు. ప్రాచీన కాలంలో గురుకులాలలో విద్యార్థులు శ్రావణ పౌర్ణమి నాడు ఈ క్రతువును నిర్వహించి నూతన విద్యా సంవత్సరానికి వేద అధ్యయనాన్ని ప్రారంభించేవారట. జంధ్యాన్ని విసర్జించి కొత్త జంధ్యాన్ని ధరించే పవిత్ర దినంగా మార్పు చెందింది అని చెబుతారు. దీనిని శ్రావణి, జంధ్యాల పూర్ణిమ లేదా నూలి పున్నమి అని కూడా పిలుస్తారు. జంధ్యాల పూర్ణిమ విశిష్టత ఏమిటి అని ఆలోచిస్తే, పూర్వకాలంలో సప్తర్షులు జ్ఞానానికి కృతజ్ఞతగా ఋషి తర్పణంగా ఇచ్చేవారట. పాప ప్రక్షాళన అంటే కామో కార్తీక్ జపం, గడచిన ఏడాది కాలంలో చేసిన కాయక వాచిక మానసిక దోషాలకు ప్రాయశ్చిత్తంగా గాయత్రీ జపం, ప్రాయశ్చిత హోమం నిర్వహిస్తారట. ఆధ్యాత్మిక పునరుత్తేజం అంటే బ్రహ్మచర్యం, గృహస్థ ధర్మాల్లో క్రమశిక్షణ, కర్తవ్య నిష్ఠను గుర్తు చేసుకోవడానికి నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారట. యజ్ఞోపవీత ధారణ విధానం కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. ఉదయాన్నే నదీ స్నానం లేదా శుద్ధోదక స్నానం చేసి సంధ్యా వందనం పూర్తి చేసుకొని సంకల్పం, ప్రాయశ్చిత్తం అంటే సంవత్సర కాలంలో తెలిసి తెలియక చేసిన దోషాల నివారణకై సంకల్పం చెప్పుకొని ఆర్ఘ్య ప్రదానం చేస్తారు. ఋషి పూజ తర్పణం జరిపిస్తారు. అంటే బ్రహ్మ, ప్రజాపతి, వేదాలు, సప్త ఋషులకు జలతర్పణను సమర్పిస్తారు. నూతన యజ్ఞోపవీత ధారణ విషయానికి వస్తే, కొత్త జంధ్యానికి పసుపు పూసి గాయత్రి మంత్రంతో అభిమంత్రించిన తరువాత తూర్పు లేదా ఉత్తర ముఖంగా నిలబడి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాప్రతేర్యత్సహజం పురస్థాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. కొత్త జంధ్యం ధరించిన వెంటనే 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు. జీర్ణోపవీత విసర్జన అంటే పాత జంధ్యాన్ని తీసివేసేటప్పుడు ఒక మంత్రాన్ని పఠించి చెవి మీదిగా తీసి నీటిలో లేదా మొక్క మొదట్లో వేస్తారు. ఆ మంత్రం ఏమిటి అంటే ఉపవీతం భిన్నతుం తుం జీర్ణం కుస్మల దూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయు రస్తుమే. ముఖ్యమైన నియమాలు ఈ మంత్ర పఠనంలో ఏంటి అంటే, బ్రహ్మచారులు 3 పోగులు అంటే ఒక జంధ్యం, వివాహితులు గృహస్థులు 6 పోగులు అంటే 2 జంధ్యాలు, ఒకటి తన కోసం, రెండవది భార్య తరపున, లేదు అంటే 9 పోగులు అంటే 3 జంధ్యాలు. ఉత్తరీయం ధరించని సందర్భాలకు ప్రతీకగా ఇలా 9 జంధ్యాలను ధరిస్తారు. శ్రావణ పౌర్ణమి మరుసటి రోజు అంటే పౌర్ణమి నాడు ప్రత్యేకంగా 1008 సార్లు గాయత్రి మహామంత్ర జపం చేస్తారు. దీనిని గాయత్రీ జపంగా చెబుతారు కూడా. ఇది ఒక విధానం. ఈ విధానం పాటించడం అనేది నిజంగా భగవంతుడు ప్రసాదించిన ఒక గొప్ప వరంగా సంబంధీకులందరూ భావిస్తారు. వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. శుభాకాంక్షలు చెప్తున్నాడు.